ఇవాళ మనం జోమ్ 100 ద బకెట్ లిస్ట్ ఆఫ్ డెత్ ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో మిగతా విషయాలను ఎండింగ్ లో మాట్లాడదాం. లేట్ చేయకుండా ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం కొన్ని ర్యాంకింగ్స్ అయితే చూస్తాం. ఈ ర్యాంకింగ్ లో నెంబర్ 1 ప్లేస్ లో షో అనే వ్యక్తి అయితే ఉంటాడు. సో ఇతను ఏంటంటే ఇతనికి ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళు నార్మల్ పీపుల్స్ ని జోంబీస్ నుంచి అయితే కాపాడుతారు. దాంట్లోనే ఇతను ఒక చిన్న పాపనైతే కాపాడుతాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ ని కాపాడలేకపోతాడు. దీని తర్వాత వీళ్ళు మళ్ళీ రెడీ అవుతారు ఆ జోంబీస్ తోటి ఫైట్ చేయడానికి. దీని తర్వాత బైక్ మీద మనం అకీరాని అయితే చూస్తాం. ఇప్పుడు అకీరా అంటాడు, ఈ రోడ్ మొత్తం ప్యాక్ అయిపోయింది కదా జోంబీస్ తోటి, నేను వచ్చేదాకా బతికే ఉండి కేంచో. ఇప్పుడు మనం అకీరాది ఫ్యూ అవర్స్ పాస్ట్ సీన్ అయితే చూస్తాం. అండ్ ఎప్పుడైతే అకీరా బ్రష్ చేస్తున్నాడో ఇప్పుడు అకీరా అద్దంలోకి తన ఫేస్ ని చూస్తే తన బేడ్ అయితే పెరిగిపోయి ఉంటుంది. అకీరా ఆలోచిస్తూ ఉంటాడు కొత్త స్టైల్ ఏమైనా ట్రై చేద్దామా అని. కానీ మళ్ళీ క్లీన్ షేవ్ చేస్తాడు. దీని తర్వాత అకీరా యొక్క ఫోన్ అయితే వైబ్రేట్ అవుతుంది. అంటే ఇంటర్నెట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందని అర్థం. సో అకీరా తన ఫోన్ ని వెంటనే చెక్ చేస్తాడు. చూస్తే అకీరా తన ఫ్రెండ్స్ చేసిన మెసేజెస్ కి ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి జాబ్ లో బిజీగా ఉన్నాడు కదా. అందుకే అకీరా తన ఫ్రెండ్స్ ని ఎవరిని కలవలేకపోయాడు. అండ్ అంతలోనే అకీరాకి తన ఫ్రెండ్ చెప్పిన మాట అయితే గుర్తుకొస్తుంది. తన ఫ్రెండ్ అంటాడు, ఈ జాబ్ ను వదిలే అకీరా. దీని తర్వాత మనం అకీరా యొక్క ఫ్రెండ్ అయితే చూస్తాం. ఇతని పేరు వచ్చేసి కేంచో. కేంచో అయితే ఒక హోటల్లో ఉంటాడు. అతని బయట చుట్టూ మొత్తం జోంబీసే ఉంటాయి. సో ఈ హోటల్లో ఇతను ఏం చేయడానికి వచ్చాడు అనేది మీరే ఆలోచించాలి. చూస్తేనే అర్థమవుతుంది. కెంచోన్ అయితే 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. కేవలం నీళ్లు తాగుతూ గడిపేశాడు. ఇక కెంచో గివ్ అప్ ఇద్దామని ఆలోచిస్తున్నాడు. అండ్ అంతలోనే కెంచోకి తన ఫ్రెండ్ అకీరాన్ అయితే గుర్తుకొస్తాడు. కెంచో అంటాడు, వీడెందుకు గుర్తుకొస్తున్నాడు, అయినా కానీ వీడు నా కుళ్ళు జోకులకి ఎప్పుడు నవ్వేవాడు. అండ్ అంతలోనే అకీరా కెంచోకి అయితే ఫోన్ చేస్తాడు. ఇప్పుడు అకీరా అంటాడు, ఎలా ఉన్నావు కెంచో, అయినా కానీ నువ్వు ఎక్కడున్నావు. దీనిపై కెంచో చెప్తాడు, నేను ఇక్కడ ఒక హోటల్లో ఉన్నాను, నా చుట్టూ జోంబీస్ ఉన్నాయి. ఇది విని అకీరా అంటాడు, నువ్వు అక్కడే ఉండు, ఇంకా నీ అడ్రస్ నాకు తొందరగా వాట్సాప్ చేయి, నేను అక్కడికి వస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ అకీరాని అయితే చూస్తాం. సో మనం మళ్ళీ పాస్ట్ లోకి వెళ్దాం. చెప్పాలంటే కేంచోకి ఇంకా అకీరాకి చిన్న గొడవ అయితే అయింది. అది ఎందుకనేది ఇప్పుడు చూద్దాం. సో ఒక రోజంట కేంచో ఇంకా అకీరా ఒక బార్ లోనైతే కలుస్తారు. కేంచో మాత్రం బిందాస్ హ్యాపీ లైఫ్. కేంచోనైతే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గానైతే పనిచేస్తున్నాడు. అతను అకీరాకి తన గర్ల్ ఫ్రెండ్ ని చూపిస్తాడు. నా లైఫ్ ఎంత సంతోషంగా ఉన్నది అంతా చెప్తాడు. ఇక ఇంకోవైపు మన అకీరా అతనికి ఇష్టం లేని జాబ్ చేసుకుంటూ రోజు అట్లా గడిపేస్తుండు. ఏముంది, అకీరాకి అయితే జెలస్ గా ఫీల్ అవుతాడు అతని లైఫ్ ఎంత హ్యాపీగా ఉందని. ఇప్పుడు కేంజో అంటాడు, ఈ జాబ్ వదిలే అకీరా. దీనిపై అకీరా అంటాడు, నేను ఇక్కడికి నిన్ను కలవడానికి వచ్చా, నీ మాటలన్నీ వినడానికి కాదు. అండ్ ఇదే వీళ్ళ చిన్నపాటి గొడవ. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అకీరా ఇంకా కేంచో కలవలేదంట. దీని తర్వాత మనం షూని అయితే చూస్తాం. చూస్తే షూ చుట్టూ మొత్తం జోంబీసే ఉంటాయి. షూ అయితే గివ్ అప్ ఇచ్చేస్తాడు. అండ్ అంతలోనే ఒక కార్ హారన్ అయితే మోగుతుంది. దీని వల్ల ఆ జోంబీస్ అన్ని ఆ కార్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కేంచోనైతే చూస్తాం. కేంచో ఉన్న హోటల్లోకి వెళ్ళి కూడా జోంబీస్ అన్ని ఆ కార్ వైపే వెళ్తూ ఉంటాయి. ఇదంతా మన అకీరానే చేస్తుంటాడు. దీని తర్వాత కేంచో దగ్గరికి అకీరా అయితే వస్తాడు. ఇప్పుడు అకీరా కేంచోకి అయితే సారీ చెప్తాడు, నువ్వు ఇచ్చిన అడ్వైస్ ని తీసుకోలేదని. అండ్ అంతలోనే ఆ జోంబీస్ అన్ని వీళ్ళ ముంగడికైతే వచ్చేస్తాయి. సో వీళ్ళు ఏం చేసేది లేక మళ్ళీ ఆ హోటల్లోని టాప్ ఫ్లోర్ లోకి అయితే వెళ్తారు. వెళ్ళి ఆ బయటంగా జోంబీస్ రాకుండా ఆ డోర్ అయితే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు అకీరా ప్లాన్ చేస్తాడు, ఈ బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్ మీదకి దూకుదామని. ప్లాన్ చేసినట్టే అకీరా పర్ఫెక్ట్ గా ఆ బిల్డింగ్ మీదకి అయితే దూకుతాడు. కానీ ఇలా అందరి వల్ల అవ్వదు, కేంచో వల్ల కూడా అవ్వదు. ఇంకా దాని మీదంగా కేంచో 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు కేంచో అంటాడు, నన్ను క్షమించు అకీరా, నీకు నా గురించి చెప్పిందంతా అబద్ధమే. నేను అందరినీ మాటల్లో పెట్టి వాళ్ళకి అవసరం లేకపోయినా ఏదో పిచ్చి పిచ్చి కాంట్రాక్ట్ల మీద సైన్ చేపించేవాడిని. దీనివల్ల నాకు ఆఫీస్ లో మంచి మర్యాదే ఉంది, కానీ నాకు సంతోషంగా లేదు. నేను నీకు చెప్పినట్టు నేను హ్యాపీగా లేను అకీరా. నాకు ఈ జాబ్ చేయాలనే లేదు. నేను ఒక స్టాండప్ కమెడియన్ అవుదాం అనుకున్నా. వెనకాల చూస్తే ఆల్మోస్ట్ జోంబీస్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అకీరా అంటాడు, నువ్వు ఇప్పుడు స్టాండప్ కమెడియన్ అవ్వచ్చు, నువ్వు మీ ఫ్రెండ్ యొక్క అడ్వైస్ తీసుకోలేవా. ఇది విని కేంచి కొంచెం మోటివేట్ అయిపోతాడు. అండ్ కొంచెం వెనక వెళ్ళి ఆ బిల్డింగ్ నుంచి అయితే దూకుతాడు. దూకేదేదో ప్రశాంతంగా దూకాలి కానీ బట్టలిప్పేసి దూకుతాడు. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందంటే కేంచో ఆ బిల్డింగ్ మీదకి దూకలేకపోతాడు. ఇప్పుడు కేంచో చేతులు ఆ బిల్డింగ్ యొక్క ఎడ్జ్ లో ఉంటాయి. దీని తర్వాత కేంచోకి అకీరా అయితే హెల్ప్ చేస్తాడు. ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అదేంటిదంటే పాపం మన కేంచో తమ్ముడు చితికిపోతాడు. దీనివల్ల అతనికి ఏం కాదు కానీ కొంచెం నొప్పేస్తుంది. దీని తర్వాత వీళ్ళిద్దరు బట్టలు ఇప్పేసుకుని మాట్లాడుకుంటారు. అకీరాకి బియర్ అంటే ఇష్టం కాబట్టి బ్యాగ్ నిండా బియర్ బాటిల్స్ ఉంటాయి. అక్కడ మంట పెట్టి చిల్ అవుతూ ఉంటారు. అండ్ దీంతో మన 3rd ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎండింగ్ సీన్ ఇంత డిఫరెంట్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, వాయిస్ ఓవర్ సరిపోతుందా, ఇంకేమన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేశానా?